ఎపిలెప్సీ గురించి మనలో ఉండే మూఢనమ్మకాల గురించి తెలుసుకుందామండి. కొంతమంది ప్రజలు ఏంటి అంటే ఎపిలెప్సీ ఉండేది కంటాజియస్ అనుకుంటూ ఉంటారు. అంటే ఒకరికి ఫిట్స్ ఉంటే పక్కన వాళ్ళకి కూడా వస్తుంది అనుకుంటూ ఉంటారు. అది నిజం కాదు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి ఐక్యూ తక్కువగా ఉంటుంది. వీళ్ళు స్కూల్‌కి వెళ్ళలేరు. వీళ్ళు ఏం జాబ్ చేయలేరు అని కూడా అనుకుంటూ ఉంటారు. అది కూడా నిజం కాదు. వీళ్ళు కూడా నార్మల్ పీపుల్ లాగానే స్కూల్‌కి వెళ్ళగలుగుతారు. అన్ని చదువుకోగలుగుతారు. అన్ని జాబ్‌లు చేయగలుగుతారు. కాకపోతే కొన్ని రిస్కీ జాబ్స్ లాంటివి డ్రైవింగ్ కానీ, పైలట్ జాబ్స్ కానీ ఇలాంటివి మాత్రమే వీళ్ళు చేయకూడదు అని ఉంటుంది. అంతేకాకుండా కొంతమంది ఆడపిల్లలకు కనుక ఫిట్స్ ఉన్నట్లయితే వీళ్ళకి పెళ్లి చేయకూడదు, వీళ్ళు పిల్లల్ని కనకూడదు, వీళ్ళు పిల్లల్ని కంటే వీళ్ళ పిల్లలకు కూడా ఫిట్స్ వస్తుంది అని కూడా అంటూ ఉంటారు. అది కూడా నిజం కాదండి. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు సేఫ్ గా ఉండే మెడికేషన్స్ వాడటం వల్ల ఆడవాళ్ళకి ఫిట్స్ అనేది కంట్రోల్ చేయవచ్చు. ఇప్పుడు తల్లికి ఫిట్స్ ఉంటే కంపల్సరీ బేబీకి కూడా ఫిట్స్ రావాలి అని ఏం లేదు. హెరిడిటరీగా వచ్చే ఎపిలెప్సీస్ కొంచెం మాత్రమే ఉంటాయి. అన్ని ఎపిలెప్సీస్ అనేవి హెరిడిటరీగా రావు అండి. ఇంకా వీళ్ళేంటి అంటే ఫిట్ వచ్చే టైంలో తాళాలు పెడితే ఫిట్స్ ఆగిపోతాయి అని అనుకుని కొంతమంది తాళాలు, ఇనుము రాడ్లు కూడా పెడుతూ ఉంటారు. అలాంటిది మంచిది కాదు. ఫిట్ అనేది ఒక 30 సెకండ్స్ నుంచి 1 ఆర్ 2 మినిట్స్ మాత్రమే ఉంటుంది. ఏం చేసినా చేయకపోయినా ఫిట్ అనేది ఆగిపోతుంది. సో తాళాలు పెట్టడము అనేది కరెక్ట్ కాదు అండి. నమస్తే, నేను మీ డాక్టర్ శిరీష, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, శిరీష న్యూరో కేర్, రెడ్డి అండ్ రెడ్డి కాలనీ, తిరుపతి.